హాయ్ హలో ఐఎమ్ పిఎన్ఆర్ హౌసింగ్ ఫిన్స్ నుంచి ఈరోజు నేను ఒక విషయం మీతో నేను షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మార్కెట్లో మనం ఎక్కడ చూస్తున్నా కూడా గోల్డ్ సిల్వర్ మీదే మొత్తం నడుస్తుంది. ఎప్పుడో పూర్వం 4,000 ఉండేది, 2,000, 6,000, 8,000, అలాగే 14. లాస్ట్ నేను ఒక 15 days 20 days బ్యాక్ విన్నప్పుడు 14,000 అన్నారు. ఈ నిన్న మాట్లాడుకున్న దాంట్లో 18,000 దాకా చిల్లర అయింది. అలాగే అట్ ద సేమ్ టైం సిల్వర్ కూడా కేజీస్ లెక్క అది కూడా భారీగా 4 లక్షల దాకా పెరిగిందని చెప్పి విన్నాం. సో మనకి గోల్డ్ సిల్వర్ అనేది ఎప్పుడు మనకి గుర్తొస్తుంది అంటే సేవింగ్, అంటే మనం సంపాదనలో కొంత సేవ్ చేసుకుందామను, లేదా కొంచెం అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని అలంకారానికి మొత్తం మీద ఏ బాబు అయితే మనం వాడతాము. అది సిల్వర్ గోల్డ్ గురించి. అలాగే ముందు మనకి ఒక నీడ అనేది ఉండాలి కాబట్టి మీకు ప్రాపర్టీ ఉంటుంది, సైట్ ఉంటుంది, దాని మీద ఇల్లు కట్టుకుంటారు. ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంటుందండి. ఎప్పుడు నేను చదువుకునేటప్పుడు 90 కోట్లు 100 కోట్లు అని విన్నాను. ఈరోజు 200 అలా అబవ్ క్రోర్ అనేది పెరగడం జరిగింది. ఇప్పుడు స్థలం అట్టే ఉంది కానీ జనాభా పెరిగారు, స్థలం అనేది పెరగదు కాబట్టి స్థలం ఒక వాల్యూ కూడా అలాగే పెరిగిద్దండి. మీరు గోల్డ్ సిల్వరే కాదండి, దానికంటే ఎక్కువ ఈరోజు రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వడానికి కారణం కూడా స్థలాలు, ప్రాపర్టీసే. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు చాలామంది ప్రాపర్టీ మీద లోన్ తీసుకుంటున్నారు. ప్రాపర్టీ మీద లోన్ తీసుకుని ఏం చేస్తున్నారంటే 3 లక్షలు తీసుకున్నా, 5 లక్షలు తీసుకున్నా, అబోవ్ 1 crore తీసుకున్నా చాలామంది ఏం చేస్తారంటే టైం టు టైం అనేది పే చేయట్లేదు. టైం టు టైం పే చేయడం వల్ల ఎంప్లాయీ అక్కడ హెల్తీగా ఉంటాడు, మీరు కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే లోన్ అనేది ఈ రోజుల్లో ఎప్పటితో క్లోజ్ అయ్యేది కాదు, మీరు ఫ్యూచర్ అనేది కట్టుకోవాలి. ఆ లోన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫర్దర్గా ఇంకో లోన్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏమనుకుంటున్నామంటే 4వ తారీఖున కట్టాల్సిన వాయిదా బౌన్స్ చేసి 20వ తారీఖు లేదా నెలాఖరుకో కడుతున్నాము. అప్పుడు ఏమవుతుంది, మీరేమనుకుంటున్నారంటే కంపెనీ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది, బౌన్స్ అమౌంట్ తీసుకుంటుంది, డిలే ఇంట్రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటున్నారు. కానీ కంపెనీ అన్నీ తీసుకుంటుంది, ఎందుకంటే వడ్డీకి ఇచ్చింది కాబట్టి అవన్నీ రికవరీ చేసుకుంటుంది. కానీ రేపు మన రోజున భవిష్యత్తులో మీరు ఇప్పుడు ఈసారి 3 లక్షలు తీసుకున్నారు, తర్వాత ఒక 20 లక్షలు 15 లక్షలు అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి మనిషికి ఈ రోజుల్లో డబ్బు అవసరం లేని మనిషి అంటే ఎవరు ఉండరు, డబ్బే ప్రధానం. కాబట్టి రేపు అన్న రోజున మనకి ఏదన్నా పెద్ద లోన్కి వెళ్ళాల్సినప్పుడు ఇవన్నీ ఇబ్బంది అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది నాకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు లోన్స్ విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమరు ఒక చిన్న కంపెనీలో 3 లక్షలు లోన్ తీసుకున్నాడు. అయితే ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి ఏదైనా కానీ కంపెనీకి అయినా అనవసరం వాయిదా తీసుకుందాం అంటే, ఎందుకంటే ఇంట్రెస్ట్కి ఇస్తుంది, ప్రతి నెల అనేది కట్టుకోవాలి. ఈయన ఏం చేస్తాడంటే డిలేగా కడుతున్నాడు, లేకపోతే 3 నెలలకి 2 నెలలకి కడుతున్నాడు. ఇప్పుడు ఏమంటాడు ఆయన, ఏమన్నా టేక్ ఓవర్ చేయమంటాడు. ఎలా అవుతుంది టేక్ ఓవర్ రాదండి, ఎందుకంటే బౌన్స్ అవుతుంది, డిలే పేమెంట్స్, అలాగే ఆల్రెడీ డీపీడీకి వెళ్ళిపోయింది, 3 నెలలకి వెళ్ళిపోయింది. సో ఏమవుతుందంటే అతనికి లోన్ అవ్వదు. అలాగే ఇది ఎందుకు చెప్తున్నానంటే, భవిష్యత్తులో మనకు లోన్ అవసరం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి పెద్ద లోన్ అవసరం ఉంటుంది, ఈ రోజులో ఉంటుంది. కాబట్టి మీరు తీసుకున్నది అది అన్సెక్యూర్డ్ అయినా సెక్యూర్డ్ అయినా ఏ లోన్ అయినా కూడా టైం టు టైం కట్టుకుంటే మీరు హెల్దీగా ఉంటారు. అలాగే లోన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కూడా హ్యాపీ మీరు గమనించి మీరు బంగారంతో పాటు ఈ ప్రాపర్టీని కూడా మీరు జాగ్రత్త పరచుకోవాలని